అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా. తాజా 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్. ప్రభుత్వంలో కేవలం రైతు బంధు మాత్రమే ఎకరానికి 2 సీజన్లు కలిపి 10,000 రూపాయలు జమ చేసేవారు. ఆమె అధికారంలోకి వచ్చిన వెంటనే పంట పెట్టుబడి సాయం అనేది 15,000 రూపాయలు ఎకరాల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ప్రభుత్వం 6,000 రూపాయలు 2 సీజన్లో కలిపి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ ఉన్నారు. రైతు భరోసా అందని అన్నదాతలకు శుభవార్త. పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది 4 ఎకరాల వరకు రైతుల ఖాతాలో నిధులు జమ చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన కొందరు రైతులకు ఇంతవరకు డబ్బులు అయితే జమ కాలేదు. ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది అన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కారు దృష్టి సాధించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశలో అయితే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే అందజేశారు. సర్వే అనంతరం 65,000 మంది లబ్ధిదారులు, ఇప్పటికే దాదాపు 47,000 మంది లబ్ధిదారులు కలెక్టర్లు ఇళ్లను శాంక్షన్ చేశారు. రీసర్వే చేసి పూర్తి అవుతున్న మిగతా వారికి త్వరలో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు కదా. తొలి దశలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 100 వరకైతే ఇండ్లు అనేది కంప్లీట్ చేశారట. మే నెల చివరి వరకు ఇక ఇంటికి రావడానికి సంబంధించి పూజ చేసి తొలుత ఇంట్లోకి రాబోతున్నారట. తొలి దశ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 1,00,000 రూపాయలు అయితే అందిస్తుంది. ఆర్థిక సాయం ఏదైతే లేని వారికి లోన్ల రూపంలో 1,00,000 రూపాయలు అయితే అందిస్తుందన్నమాట. సో ఈ బేస్మెంట్ పూర్తయిన తర్వాత నుంచి ప్రభుత్వమే విడతల వారీగా నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు కాబట్టి, సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2వ విడతకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆల్రెడీ లిస్ట్ కూడా రెడీ చేసిందనమాట. 2,08,000 మందికి ఎంపిక చేసినట్లు అధికారులు. ఇక ఇందులో దాదాపు 1,05,000 మంది సర్వే పూర్తి చేసినట్లు కలెక్టర్లు ఎంపీడీఓ లిస్ట్ అయితే పంపించారనమాట. జిల్లాల మంత్రులు ఇన్ఛార్జీలకు ఈ నెల 12 నుంచి అనగా మనకు ఆల్రెడీ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు వీరికి అర్హత బట్టి లిస్ట్ అనేది రిలీజ్ చేసి వారికి అనేది కేటాయించబోతున్న మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు అప్డేట్స్ అయితే అందాయి. కాబట్టి స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సొమ్ము అనేది రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో 1,500 కోట్ల మేర రైతు భరోసా నిధులు జమ అయినట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000లో దాదాపు 74 లక్షల రైతులకు సంబంధించి భూమి కలిగి ఉన్నారన్నమాట. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం 9,600 కోట్ల రూపాయలు ఈ సీజన్ ఖర్చు చేస్తామని చెప్పి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా జనవరి 26 తారీఖు నుంచి పథకాన్ని ప్రారంభించారు. తర్వాత 27 తారీఖున సోమవారం ఎకరాల వారీగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇలా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ చేశామని తాజాగా 5,050 కోట్ల మేర నిధులు అనేది జమ చేయడంతో రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అన్నమాట. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవానికి 4 ఎకరాల లోపే రైతులకు జమ అయిందని, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే పెండింగ్ డబ్బులు టెక్నికల్ సాంకేతిక ఇష్యూల వల్ల పడకుండా మిగిలిపోయి ఉన్నారో, 1 ఎకరం ఉంటే 6 ఎకరం పడడం, 2 ఎకరాలు ఉంటే ఎకరమే డబ్బులు రావడం, కొంతమందికి అసలే పేరు రాకపోవడం, ఇలాంటి పొరపాట్ల వల్ల వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు చేస్తున్న భూమిని సాగు లేకుండా ఉన్నట్లు అధికారులు తప్పుల తడకల్లో ఎక్కించడం వల్ల రైతు భరోసాకు దూరం అయ్యామని ఆ వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు అన్నమాట. వారందరికీ కూడా నిధులు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధానంగా అధికారులు అయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా భారతిలో ప్రత్యేకంగా ప్రభుత్వానికి అయితే పంపించే పని అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధార్ కార్డు అనేది ఒకటి ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ఇప్పటికే యూనిక్ ఐడెంటిటీ అనగా కార్డులో 16 అంకెల సంఖ్య ఎలా ఉంటుందో ప్రతి రైతు కూడా 11 అంకెలతో కూడినటువంటి సంఖ్య అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రాదు, ఈ కొంతమందికి అయితే ఏఈఓను సంప్రదించి తగిన డాక్యుమెంట్లు అనగా పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అనేవి ఇస్తేనే మీకు తప్పనిసరిగా ఐడి అనేది క్రియేట్ చేస్తారనమాట, గుర్తింపు కార్డు. ఉంటేనే పిఎం కిసాన్ అదే విధంగా పంట బీమా అనేది మీకు అందుతుందన్నమాట, లేకపోతే రాదని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది సంబంధించి ఇందులో లేదు, అది సపరేట్ అని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి సొమ్ముకు ఎదురు చూస్తున్నారన్నమాట. ఒక మెసేజ్ వచ్చినా కూడా రైతులకు సంబంధించి బ్యాంకుల నుంచి మెసేజ్ వస్తే రైతు భరోసా సొమ్ము జమ అయిందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే
74 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మిగతా రైతులు 13 లక్షల రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి దాదాపు 4,600 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ నుంచి ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 100 నుంచి 300 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతుంది అన్నమాట. నిన్ననే రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది. ఈ రోజు రైతు భరోసా టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారందరికీ నిధులు అనేది జమ అవుతుంది అనమాట. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్పష్టత కోరబడింది అనమాట. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా సొమ్ము అనేది జమ చేస్తాము, ఎంత మొత్తంలో నిధులు ఇవ్వబోతున్నారు, ఈ విధంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి అస్పష్టత నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ముగిసింది. పంటలకు సంబంధించి కోతలకు కూడా ముగియడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెట్టుబడి సాయం అనేది మే 2వ వారం నుంచి అందరికీ నిధులు జమ చేస్తామని చెప్పి 2వ వారం అయితే రావడం అయితే జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నెల అనేది కంప్లీట్ తప్పనిసరిగా నిధులు జమ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే వచ్చే నెల నుంచి మనకు వానాకాలం సీజన్ అయితే ప్రారంభమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రైతులకు సంబంధించి బాకీ పడినటువంటి 4,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు విడతల వారినే సోషల్ మీడియాలో మనకు అందిన అప్డేట్ ప్రకారం ఏంటంటే 5 ఎకరాల వరకు 1,25,000 మందికి ఒకేసారి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకైతే నిధులు జమ అయినట్లు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండిలా ఈ వారం మొత్తం కూడా నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాజీవ్ వికాస్ సంబంధించి జూన్ 2 నుంచి 5 లక్షల మంది రాజీవ్ వికాసం ద్వారా ఉపాధి కల్పించబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్ సంబంధించి వికాసాన్ని 9,000 కోట్లు నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వం అయితే వెల్లడించే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 22,500 కోట్లు పెట్టి నిర్మిస్తున్నామని. ఇక తెలంగాణలో ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకోవడం వల్ల వడపోత కూడా పరిశీలన అయితే ఎంపీడీఓ కావచ్చు ఇతరుల నుంచి ఏదైతే ఇప్పటివరకు జిరాక్స్లు ఇవ్వడంతో వారికి ఒరిజినల్ కోసం అయితే మళ్ళీ తిరిగి ఫోన్లు కూడా చేసి చాలామంది అయితే వారి వెరిఫికేషన్ కూడా చేసుకున్నారట. కొంతమంది ఫోన్లు కూడా అందుతున్నట్టు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో మొత్తం మీద చాలా మంది అడుగుతున్నారు, సివిల్ స్కోర్ అనేది ఉండడం వల్ల లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరి లేని వారి పరిస్థితి ఏంటి, ఎత్తివేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే రావడం జరిగింది అనమాట. దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. దాదాపు సివిల్ స్కోర్ లేకపోవడం వల్ల 40% మేర అనర్హులు అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంది. అప్లికేషన్ సంబంధించి 16 లక్షల అప్లికేషన్ రావడంతో ప్రభుత్వం విధానాన్ని ఎంపిక చేసుకున్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయి. తాజాగా దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. భారతదేశంలో చాలా మంది బ్యాంక్ ఖాతాలు ఉపయోగిస్తున్నారు కదా, డబ్బులు అనేది ఆ ఖాతాలో జమ చేస్తుంటారు. ఇక నుంచి 436 రూపాయలు అనేది తప్పనిసరిగా కట్ అవుతుంది అనమాట. ఎందుకు కట్ అవుతుంది ఏంటంటే మే 31 తారీఖు 2025 నాటికి బ్యాంక్ ఖాతాలో కొంత సొమ్ము అనేది జమ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆర్బీఐ నియమాలు ఎవరికి వర్తిస్తాయంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అనేటువంటి తీసుకున్న వారు తప్పనిసరిగా పాలసీని యథావిధిగా కొనసాగించాలంటే మే 31/2025 లోపు బ్యాంక్ అకౌంట్లో లేదా పోస్ట్ ఆఫీస్లో నుంచి 436 రూపాయలు ఉండాలి చూసుకోవాలన్నమాట. ఇది ఆటో డెబిట్ విధానంలో బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయన్నమాట. మే 31 లోపు ఈ డబ్బు జమ చేయాలని వారిని పాలసీ రద్దు అవుతుందని చెప్పేసి ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసిందనమాట. సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ప్లాన్ అనేది తీసుకున్న వారు తప్పనిసరిగా 2 లక్షల రూపాయల వరకు బీమా పొందవచ్చు. సంవత్సరానికి 436 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల స్కీమ్ తీసుకునే వ్యక్తి మరణించినట్లయితే 2 లక్షల బీమా నగదు పొందవచ్చు. ఈ పాలసీ ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి 31 లోపు అయితే అందుబాటులో రెన్యువల్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా రేపు రైతుల ఖాతాలు అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైతుల ఖాతాలు అయితే నిధులు అనేది జమ కావడం జరుగుతుందండి. అవి ఎకరాల వారీగా విస్తీర్ణాల వారీగా పెంచుకుంటారు. ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్న ఇన్ని ఎకరాల వరకు పడింది, ఇంత డబ్బులు వచ్చాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రాని వారు ఒకరికి తప్పనిసరిగా వెయిట్ చేయాల్సిందే. ప్రభుత్వం అనేది విడతల వారీగా రిలీజ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని విడతల వారీగా ప్రభుత్వ వీలును బట్టి జమ చేస్తుంది కాబట్టి